ఫ్రెండ్స్, అందరికీ చికెన్ కూర వండు తెలుసు, కానీ నేను నాకు వండినట్టుగా వండుతా. అది ఇప్పుడు చూపిస్తా. 2 స్పూన్ల నూనె, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇలా కలుపుకోవాలి. వేగాక కొంచెం కలుపుకొని మూత పెట్టాలి. కొంచెం కొత్తిమీర వేయాలి. ఇది వేగాక బాగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ మగ్గింది. ఇప్పుడు చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కింద కింద కలుపుకోవాలి. మూత పెట్టాలి. కొంచెం నీస్ అంటే నీస్ వాసన పోయేదాకా వేపాలి. నీస్ అంటే ఏంటో తెలుసు కదా, కౌసు వాసన పోయేదాకా వేపుకోవాలి. నూనెలా కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు, తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలపాలి. దీన్ని అది తెలుసు అను బాగా కలుపుకొని మూత పెట్టేసుకో. మూత పెట్టాలి. చూసారా, బాగా కలుపుకోవాలి. ఇంత అవుతుంది. బాగా ఇప్పుడు ఒక 3 స్పూన్ల కారం, మా ఇంట్లో ఎక్కువ తింటాం. తక్కువ తింటారు, తక్కువ వేసుకోవాలి. కొంచెం ఉప్పు, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. టమాటా, కొత్తిమీర, ఈ 2 మెత్తగా అయ్యాక అప్పుడు మసాలా వేసుకొని దించుకోవాలి. అంతే. ఇంకా కొంచెం కావాలి. అయిపోయింది. ఇప్పుడు కొంచెం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎందుకంటే కొంచెం దగ్గర అయింది కదా. అయిపోయింది ఫ్రెండ్స్ నా కూర. ఇప్పుడు మసాలా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల మసాలా అంతే. కలుపుకోవాలి. మమ్మీ స్మెల్ మస్తు వస్తుంది. అవునా? ఏంటంటే మీ డాడీ చేసిన తర్వాత నాకు డాడీ చేసినట్టు చేయాలంటే ఒక జన్మ ఎత్తాలనుకుంటా. అవునా? ఏందమ్మా, నాకు నచ్చినట్టుగా వచ్చినట్టుగా చేసినాంగా అంతే. కానీ డాడీ అట్లా కాదు కదా, వెరైటీగా చేస్తాడు అన్నీ. అయిపోయింది ఫ్రెండ్స్. అంతలాగా బాగా వండలేకపోయినా నాకు వచ్చినట్టుగా నేను వండుతా అంతే. నచ్చితే లైక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మా అమ్మ చేసిన వంట. ఇంకా మా డాడీ చేసిన వంట ఇంకా సూపర్ ఉంటుంది, వెరైటీగా. ఒకవేళ ఆ వీడియో కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి.
సో మా అమ్మ చేసిన కష్టానికి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబ్ కూడా ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.